హైదరాబాద్ ఐబొమ్మ కేసులో నెలల తరబడి సాగిన అనుమానాలు, ఊహాగానాలు, సోషల్ మీడియా చర్చలు ఈ రోజు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి ప్రెస్ మీట్ తో స్పష్టమైన రూపం దాల్చాయి. ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగింది అని అధికారికంగా ప్రకటించబడింది. దీనిపై స్పందించడానికి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు వంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఒక వేదికపై కనిపించడం ఈ కేసు ఎంత పెద్దదో చెబుతోంది. కానీ ఈ కేసులో మరోవైపు మాత్రం ఆశ్చర్యకరమైనది. ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో లభిస్తున్న విశేషమైన మద్దతు కామెంట్ సెక్షన్లలో, రీల్స్ లో, మీమ్స్ లో అతనిని దేవుడిలా, రక్షకుడిలా చూపిస్తున్న జనాలు. ఒక పక్క చట్టం, మరో పక్క ప్రజల మనసుల్లో ఏర్పడిన భావోద్వేగం. ఇవి రెండు పూర్తిగా విభిన్న ప్రపంచాల్లా కనిపిస్తున్నాయి. ఐబొమ్మ ఎందుకు అంతటి స్థాయికి వెళ్ళింది? ఫ్రీ సినిమా అనే కారణం నిజమైన, అసలు కారణం యూజర్ అనుభవం. ఇతర పైరసీ సైట్లు పాపప్స్, యాడ్స్ తో నిండిపోయి ఉండగా ఐబొమ్మ మాత్రం సులభంగా, వేగంగా సినిమా ప్లే అయ్యేలా ఒక ప్రీమియం ఇంటర్ఫేస్ ఇచ్చింది. లీగల్ కాకపోయినా ప్రజలు ఉపయోగించే అనుభవం మాత్రం లీగల్, ఓటీటీలను దాటిపోయిన స్థాయిలో ఉంది. ఇదే కారణంగా తమిళ్ రాకర్స్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లు ఉన్నా కూడా కోట్ల మంది ప్రేక్షకులు చివరికి ఐబొమ్మకే ప్రవహించారు. కానీ ఫ్రీ సినిమా వెనుక దాగి ఉన్న నిజం మాత్రం చాలా భిన్నం. రవి కేవలం ఒక పైరేటర్ కాదు, అతను ఒక డిజిటల్ ఆర్కిటెక్ట్, ఒక డిజిటల్ ఘోస్ట్. వెబ్సైట్ ప్రారంభించే ముందే ప్రహ్లాద్ కుమార్ అనే నకిలీ గుర్తింపును సృష్టించి ఇండియాతో తన అసలు సంబంధాన్ని కనుమరుగు చేశాడు. అతని సర్వర్లు అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో హోస్ట్ కావడం, అక్కడి డేటా ప్రైవసీ చట్టాలు భారత పోలీసులకు చేరవలసిన దారిని మూసివేశాయి. ఒక డొమైన్ బ్లాక్ అయితే వెంటనే మరొక డొమైన్ ఉత్పన్నమయ్యేలా 110 డొమైన్లను సిద్ధం చేసి దాదాపుగా ఒక హైడ్రా లాంటి వెబ్ నిర్మించాడు. ఎంత కష్టపడినా ఐబొమ్మ ఎప్పుడు డౌన్ కాకపోవడానికి ఇదే కారణం. అతని హార్డ్ డిస్క్ లో 21,000 సినిమాలు, 1972 గాడ్ ఫాదర్ నుండి ఈ సంవత్సరం విడుదలైన ఓజీ వరకు, ఓటీటీల నుంచి హై క్వాలిటీ స్క్రీన్ రికార్డింగ్స్, థియేటర్లలో సీక్రెట్ కెమెరాలు, ఇలా 2 మార్గాల్లో కంటెంట్ అతని నెట్వర్క్ కు చేరింది. ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, థాయిలాండ్, చివరికి సెయింట్ కిట్స్ అండ్ వెనిస్ అనే కరేబియన్ దేశానికి చేరుకొని ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకొని ఎక్స్ట్రాడిషన్ ఒప్పందం లేని దేశంలో ఆశ్రయం పొందడం అతన్ని చట్టానికి అందకుండా నిలబెట్టింది. కానీ ఈ కథలో అత్యంత షాకింగ్ భాగం, డేటా పోలీసుల ప్రకారం ఐబొమ్మను ఉపయోగించిన 50 లక్షల మందికి పైగా యూజర్ల డేటా అతని సర్వర్లలో ఉంది. ఫోన్ మోడల్ నుంచి మీ లొకేషన్ వరకు, మీరు ఏ సమయంలో ఏ సినిమా చూస్తున్నారనే సమాచారం అంతా, ఒక్కొక్కరి డిజిటల్ గుర్తింపంతా అతని దగ్గర నిల్వ ఉంది. ఈ డేటా ఎక్కడికి వెళ్ళింది? డార్క్ వెబ్ కు అమ్మారా? ఇతర సైబర్ క్రిమినల్స్ చేతికి వెళ్ళిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడే దొరకలేదు. కానీ ప్రమాదం మాత్రం అనివార్యం. మన దేశంలో పెరిగిన సైబర్ ఫేక్ కాల్స్, ఓటీపీ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ట్రాప్స్ ఇవన్నీ ఇలాంటి డేటాబేస్ లోనే మూలం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రవిని పట్టుకోవడం ఈ కథ ముగింపు కాదు, అసలు ఆరంభం. అతని ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, 35 బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ఇప్పుడు విచారణలో ఉన్నాయి. సినిమాల పైరసీ వల్ల నిర్మాతలు నష్టపోయినా డేటా దొంగతనం వల్ల నష్టం మాత్రం సామాన్య ప్రజలకు. మనకు తెలియకుండానే మనం బలి పశువులు అవుతున్నాం. చివరకు సైబర్ నష్టానికి గురైన ప్రతి ఒక్కరికి పోలీసులు ఇచ్చిన గోల్డెన్ సలహా, సైబర్ ఫ్రాడ్ జరిగితే వెంటనే కాల్ చేయాల్సిన నంబర్ 1930. ఇదే మన డబ్బు తిరిగి వచ్చే అవకాశాన్ని పెంచే గోల్డెన్ నంబర్. ఐబొమ్మ కథ మనందరికీ ఇచ్చిన స్పష్టమైన సందేశం. డిజిటల్ ప్రపంచంలో ఏదీ ఫ్రీ కాదు. మనం తెలియకుండానే ఏదో ఒక రూపంలో పెద్ద ధర చెల్లిస్తున్నాం. ఈ డాక్యుమెంటరీ కథ చివరగా ఒక ప్రశ్న మాత్రమే మిగులుతుంది. మనమే మన డేటాను రక్షించుకోవాలా, లేక ఒక ఫ్రీ సినిమా కోసం మన ప్రైవసీని త్యాగం చేస్తూ ఉండాలా? సమాధానం మన చేతుల్లోనే ఉంది.